నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈనాటి ప్రధానమంత్రి గారి యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 100 వారాలు ప్రజల యొక్క మనోభావాలతోని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలోనే ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని రాజకీయాలకు అతీతంగా చాటి చెప్పేటటువంటి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో బంజారాహిల్స్ డివిజన్ లో మన ఉదయనగర్ కు విచ్చేసినటువంటి మార్నిలో భారతీయ జనతా పార్టీ రథ సారథి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, 5 సార్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయడంక మోగించినటువంటి మన బండి సంజయ్ కుమార్ గారు, వారికి స్వాగతం పలుకుతూ నగర అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్ద నాయకులందరికీ, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా, మా అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా నా నమస్కారాలు. మీరందరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క ఉపన్యాసం వినడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా నన్ను ముగించమని మీ మనసులలో ఉంది. నాకు తెలుసు ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ వినాలనే ఉత్సాహంతో మా అక్క చెల్లెల్లో ఆదివారమైనా, వంట పనులున్నా, పిల్లలు ఇంట్ల దగ్గర ఉన్నా, మన ఇంటి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నా వదిలేసి మన అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారిని వీక్షించడానికి విచ్చేసినట్ల అక్క చెల్లెలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తూ, చాలా సంతోషం. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కుగ్రామాలలో ఈనాడు ముందుకు సాగుతున్నాం, బస్తీలలో, స్లమ్లలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడిస్తున్నటువంటి మన బండి సంజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఏ రకంగా ఈనాడు రేపు రాబో రోజులలో 6 నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా గోల్కొండ కాదు, వరంగల్ 1000 స్తంభాల దగ్గర కూడా రెపరెపలాడించాలని తపనతోని పనిచేస్తున్నటువంటి మన అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు. మీ మధ్యలో, వారి మధ్యలో నేను ఎక్కువసేపు మాట్లాడితే బాగుండదు. నాకు అవకాశం కల్పించిన బంజారాహిల్స్ డివిజన్ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం. నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.